తప్పు ఎవరిదైనా జేబు ఖాళీ. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ వ్యవహారం అత్యంత అస్తవ్యస్తంగా మారింది. మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఐటీ శాఖ మంత్రి, కాబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, ఇలా అనేక రకాలుగా ఆయనకి మొన్న మహానాడులో భారీగా ఎలివేషన్స్ వచ్చాయి. కానీ ఎంత చేసినా ఆయన సంబంధించినటువంటి శాఖలో మాత్రం వైఫల్యాలు చాలా తీవ్రంగా నారా లోకేష్ పనితీరుని ఎద్దేవా చేసేలా ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన అధికారం చేపట్టి ఏడాది గడుస్తుంటే ఇప్పటి వరకు సుమారు 10 వరకు యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లు లేరు. ఏడాది కాలం పాటు యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్లు కూడా నియమించలేనంత అసమర్థంగా విద్యాశాఖ పనితీరుందంటే ఎవరు దానికి బాధ్యులు? అంతేకాదు 10th క్లాస్ పేపర్ వాల్యుయేషన్ వ్యవహారం చూస్తే ఈసారి దాదాపు 17% మందికి మార్కులు రీవాల్యుయేషన్ పెట్టుకుంటే హఠాత్తుగా మారిపోతున్నాయి. అంటే పేపర్లు ఎంత అసమర్థవంతంగా వ్యవహారం నడిచిందో చూడొచ్చు. ఎంతమంది విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునేటువంటి రీతిలో విద్యాశాఖ పనితీరుందో చూడొచ్చు. నారా లోకేష్ ఏదైనా చిన్న వ్యవహారం జరగగానే ఎక్స్లో స్పందించేస్తూ ఉంటారు, పోస్టులు చేస్తూ ఉంటారు. అది అట్టా కాదు, ఇది ఇట్టా, అది జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది, ఇది జగన్మోహన్ రెడ్డి వల్లే జరిగింది అని చెప్తూ ఉంటారు. మరి మొన్నటి పేపర్ వాల్యుయేషన్లో లక్షలాది మంది విద్యార్థులు సతమతం కావాల్సి వచ్చి 6,10,000 మంది పరీక్ష రాస్తే అందులో సుమారు 66,000 మంది మా పరీక్ష ఫలితాల్లో మార్పులు జరపాలి అంటూ రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవాల్సి వచ్చిందంటే మరి ఈ సమస్య మీద నారా లోకేష్ ఎందుకు పెదవిప్పలేదు, ఎందుకు మాట్లాడలేదు? అంతమంది విద్యార్థులు పరీక్ష పేపర్లు మళ్ళీ దిద్దండి అంటూ విద్యాశాఖని 10th క్లాస్ బోర్డుని సంప్రదించాల్సి వచ్చిందంటే ఎవరి వైఫల్యం ఇది? దీనికి పెద్ద మొత్తంలో విద్యార్థులు డబ్బులు చెల్లించాలి. ఆంధ్రజ్యోతి తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబులో ఖాళీ, తప్పు ఎవరిదో కాదు, విద్యాశాఖది, విద్యాశాఖ అధికారులది, అందుకు బాధ్యత వహిస్తున్నటువంటి మంత్రిది. నారా లోకేష్ది తప్పని చెప్పలేక, నారా లోకేష్ వైఫల్యంగా చూపలేక, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ అత్యంత అసమర్థవంతంగా సాగుతున్నటువంటి వైనాన్ని అంగీకరించలేక తప్పు ఎవరిదైనా విద్యార్థుల జేబు ఖాళీ అవుతుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నాన్ని ఆంధ్రజ్యోతి చేసింది. ఇదే వ్యవహారం జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుంటే ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఈనాడు పత్రికలు ఏ మాదిరి స్పందించేవి, ఎట్లా ఉండేవి? ఒక్కసారి ఆలోచించండి. అంటే తమ వాళ్ళు తప్పు చేసినా తమకు కావాల్సినటువంటి వాళ్ళ హయాంలో ఎంత పెద్ద ఫెయిల్యూర్ అయినా దాన్ని కప్పిపుచ్చేదానికి మీడియా ఎంత నిసిగ్గుగా, ఎంతగా బరితెగించి సమర్థించుకుంటుందో చూడండి. ఇప్పుడు రీకౌంటింగ్కి 500, రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు. ఎంత ఘోరం అంటే 26 మార్కులు వచ్చినటువంటి విద్యార్థి రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ పెట్టుకుంటే 84 మార్కులు వచ్చినాయి. ఫెయిల్ అయిపోయినటువంటి విద్యార్థికి 84 మార్కులు సోషల్ స్టడీస్ పేపర్లో వచ్చాయంటే ఎంతటి వైఫల్యం! 26 ఎక్కడ, 84 ఎక్కడ? ఏదో 2 మార్కులు తేడా వచ్చింది, 4 మార్కులు తేడా వచ్చింది, కొన్ని 5, 10 మార్కులు తేడా వచ్చినాయి అంటే అదొక విధంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదేంది ఇది? 26 నుంచి 84, 30 నుంచి 96 మార్కులు వచ్చినటువంటి విద్యార్థిని IIITకి అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా లేకుండా ఆమె మార్కుల్ని కేవలం 30కి 40కి పరిమితం చేసేస్తే ఎంతటి వైఫల్యం! ఏదో 1-2 కేసుల్లో జరిగిందంటే ఒక విషయం, కానీ దాదాపు 17% మంది, 66,000 మంది రీవెరిఫికేషన్కి, రీవాల్యుయేషన్కి అప్లై చేసుకుంటే అందులో 17% మంది ఎంతమంది చూడండి, దాదాపు 8-9 వేల మంది వరకు పేపర్లో తేడాలు వచ్చేసాయంటే ఎంతటి వైఫల్యం! ఎంతగా 10th క్లాస్ పేపర్లు దిద్దేటువంటి ప్రయత్నం అబాస్పాలయ్యే రీతిలో సాగింది. ఇది ఒక 10th క్లాసే కాదు, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో కూడా కందుకూరుకు చెందినటువంటి తేజస్విని, అవినాష్ అనేటువంటి 2 విద్యార్థుల పరీక్ష రాసినటువంటి పేపర్లు ట్యాంపరింగ్ చేశారు. ఇంటర్మీడియట్ రాస్తే వాళ్ళు రాసి పేపర్ ఇచ్చిన తర్వాత ఆ పేపర్లో వాళ్ళు రాసినటువంటి సమాధానాలు కొట్టేస్తూ ట్యాంపరింగ్ చేశారు. ఎంత ఇదేచ్ఛగా నడిచిందండి! కార్పొరేట్ కాలేజీలు కందుకూరులో తమకు పోటీగా మరొక క్యాంపస్ స్టూడెంట్కి ఎక్కువ మార్కులు వచ్చేస్తున్నాయని అది రాకుండా చేసేదానికోసం నారాయణ, శ్రీ చైతన్య మధ్య పోటీలో విద్యార్థులు రాసినటువంటి పేపర్ని కొట్టేసి వాళ్ళు రాసినటువంటి సమాధానానికి మార్కులు రాకుండా చేసి
ఇన్విజిలేటర్లే అలాంటి వ్యవహారాల్లో బరి తెగించారంటే వ్యవహారం ఎక్కడి వరకు ఉన్నట్టు? విద్యాశాఖ పనితీరు ఎక్కడున్నట్టు? 10th క్లాస్లో 10,000 మంది విద్యార్థులు చాలా సఫర్ అయ్యారు అని మాట్లాడుకుంటున్నాం. 66,000 మంది అప్లికేషన్లు పెడితే రీవాల్యుయేషన్కి 10,000 మంది వరకు మార్కులు అనేక తేడాలు వచ్చేసినాయి అని మాట్లాడుకుంటున్నాం. కానీ 10th క్లాసే కాదు, ఇంటర్మీడియట్ పేపర్లు కూడా అంతే. ఇంటర్మీడియట్ పేపర్లో కూడా ఏకంగా ట్యాంపరింగ్ చేసేదానికి తెగించేసేయంటే కార్పొరేట్ విద్యా సంస్థలు, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ ఎంత అస్తవ్యస్తంగా ఉందో, ఎంత అసమర్థమైనటువంటి రీతిలో వ్యవహారాలు నడుస్తున్నాయో మనకి తెల్లం చేస్తున్నాయి. మరి దీని మీద ఆయన ఎందుకు మాట్లాడట్లేదు? ఎందుకని స్పందించట్లేదు? ఈ సమస్యకి కారకులు ఎవరో దాని మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తాం అనేటువంటి మాట విద్యాశాఖ మంత్రి నోట ఎందుకు రావట్లేదు? వైఫల్యాన్ని కప్పిపుచ్చాలని, తాను మాట్లాడితే వ్యవహారం మరింత ముదురుతుందని ఇంకా ఎందుకు సమర్థించుకునే పని? వైఫల్యం అంగీకరించాలి కదా, లోపాన్ని అంగీకరిస్తేనే కదా సరిదిద్దుకునే అవకాశం వస్తుంది. లోపం లేదు అని కప్పిపుచ్చేసే ప్రయత్నం చేస్తే మళ్ళీ ఆ లోపాలు మరింత పెద్దవిగా వెలుగులోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంటుంది. దాని కారణంగా విద్యాశాఖ అధికారుల, మంత్రుల నిర్లక్ష్యం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునేటువంటి ధోరణి ఎన్నటికీ సమర్థనీయం కాదు. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ అంగీకరించాలి. నేను అంగీకరించను, లోపాన్ని ఇంకా కప్పిపుచ్చుతాను అంటే నారా లోకేష్ తన పనితీరు పేరుతో మరింత మందిని ఇక్కట్లు పాలు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా జనం భావిస్తారు. ఇది గుర్తించాలి.